నమస్కారం. ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ భోగి పండుగ దినాన కూడా మీకు స్పెషల్ కలెక్షన్ ఆఫ్ పట్టు అలాగే ఫ్యాన్సీ వర్క్ సైజ్ చూపించడానికి మేము వచ్చేసాము. కేపీహెచ్పీ కాలనీ కుక్కట్పల్లి రోడ్ నెంబర్ 2లో ఉన్న ఆర్కే కలెక్షన్స్. మరి రెగ్యులర్గా ఆర్కే కలెక్షన్స్లో శారీస్ అన్నీ కూడా స్పెషల్గా ఉంటాయి. మరి ఈ రోజు పండుగ సందర్భంగా ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయో లేట్ చేయకుండా చూద్దాం. మరి ఈ రోజు కూడా మీకు బ్యూటిఫుల్ అండ్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఆఫ్ పట్టు అలాగే ఫ్యాన్సీ డిజైనర్ సారీస్ ఆఫ్ కలెక్షన్స్ చూపించడానికి వచ్చేసాం. తెలుసు కదా అండి ఆర్కే కలెక్షన్స్లో. మరి ఆర్కే కలెక్షన్స్లో ఎలాంటి కలెక్షన్ ఉందో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు మణికంఠ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ మణికంఠ, ముందుగా మీకు వచ్చేసి భోగి శుభాకాంక్షలు. మీకు వనితా టీవీ ప్రేక్షకులందరికీ అలాగే మా ఆర్కే కలెక్షన్ వ్యూవర్స్ కూడా మా ఆర్కే కలెక్షన్ తరపున భోగి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మరి ఎలాంటి కలెక్షన్ చూపిస్తున్నారు? ఈ రోజు అన్ని పట్టు కొంచెం ఫ్యాన్సీ స్టైల్స్ చూద్దామండి, అలాగే కొన్ని డిజైనర్ వర్క్ సారీస్ చూద్దాం. సో ఎవ్రీథింగ్ అన్ని కలెక్షన్స్ అన్నమాట. ఫస్ట్ వచ్చి మంచి లైట్ వెయిట్ కంచి, మనకు వెడ్డింగ్ సీజన్ తర్వాత పండగ అయిపోతానే స్టార్ట్ అయ్యేది మ్యారేజెస్. అవునండి, వాటికి సంబంధించిన కొన్ని డిజైనర్స్ చూద్దాము. ఓకే, ఫస్ట్ మంచి కంచి పట్టు చూస్తున్నాము. వావ్, బ్యూటిఫుల్ కలెక్షన్, చాలా గ్రాండ్ గా ఉంది. అవునండి, బ్రైడల్ కలెక్షన్, మంచి బ్రైడల్ వేర్ కలెక్షన్. మనకి ఇది మనం పట్టులో డిజైన్ చేసుకున్న మంచి లైట్ వెయిట్ కంచి సారీ. ఇది పట్టులో మనం మనకు ఒక పింక్ షేడ్ మనం మిక్స్ చేసుకుంటూ హైలైట్ చేసుకున్నాం సారీ అంతా. షోల్డర్ బార్డర్ అనేది కూడా మంచి ఒక కంచి పట్టు బార్డర్ మనం డిజైన్ చేసుకుని ఎలివేట్ చేసుకున్నామండి. బార్డర్ కూడా చాలా డిఫరెంట్ గా ఒక యాంటిక్ షేడ్ జెరీ స్టైల్ ఉంటుంది. ఇక్కడ కూడా మనకు ఒక డే టైప్ ఆఫ్ డిజైన్ పికాక్ డిజైన్ ఎలివేట్ చేసుకుంటూ బార్డర్ అనేది చాలా వెరైటీగా తీసుకున్నాం. సారీ అంతా కూడా చూసుకున్నట్లయితే ఒక చెక్ స్టైల్ తీసుకున్నాం. బట్ ఏంటంటే చెక్స్ మామూలుగా చూసుకున్నట్లయితే ప్లెయిన్ గా వస్తుంటాయి. బట్ దీని మీద కూడా మనకు చెక్స్ లో కూడా మనకు ఒక బటనీ టైప్ ఆఫ్ డిజైన్ అనేది మనం ఎలివేట్ చేసుకున్నాం ఇక్కడ నిలువు స్ట్రైప్స్ లో. బట్ హాఫ్ స్టైల్ లో వచ్చేకాడికి ఇంకొంచెం సైజ్ డిక్రీజ్ చేస్తూ కొంచెం డిజైన్ స్టైల్ తీసుకున్నాం. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ చెక్స్ లో మనకు ఒక డిజైనర్ కాన్సెప్ట్ ఉంటుంది. ఇక్కడ కూడా ఏంటంటే వన్ చెక్స్ లో మనకు ఒక హార్స్ టైప్ ఆఫ్ డిజైన్, పికాక్ టైప్ ఆఫ్ డిజైన్, ఒక చందంతో మనకి తీసుకున్నట్లయితే యాంటిక్ షేడ్, మనకు సిల్వర్ జరీ, గోల్డ్ జరీ, ఇలాగ మనకు త్రూ అవుట్ సారీ కూడా కాంబినేషన్ ఇంత హెవీగా వస్తుంది అన్నమాట. కింద బార్డర్ ఇంకొంచెం బ్రాడ్ గా, ఏంటంటే మ్యారేజెస్ లో మనకి ఎక్కువగా ఇలాంటి బార్డర్స్ ప్రిఫర్ చేస్తే చాలా ఎలిగెంట్ గా మనకు గ్రాండ్ లుక్ వస్తుంది. దీనికి పళ్ళు అనేది కూడా మనం ఇలాగే తీసుకున్నామండి. పళ్ళు ఏది? ఓకే, పళ్ళు కూడా చాలా హెవీగా తీసుకున్నాం. మామూలుగా అయితే మంచి కడ్డీ పళ్ళు చూస్తాం. ఇది కూడా మనకి ఏంటంటే ఒక మీనా బుట్టి స్టైల్ లోనే ఒక మ్యాంగో స్టైల్ లో మనం ఎలివేట్ చేసుకున్నాం. దీనికి బ్లౌజ్ కూడా మనకు ఒక పింకిష్ షేడ్ బ్లౌజ్ అనేది మనకి ఎలివేట్ అవుతుంది. షార్ట్ లెంత్ ఉన్న బార్డర్ అండ్ లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్. ఈ బార్డర్ కరెక్ట్ హ్యాండ్స్ సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నైస్. ఓవరాల్ గా బ్రైడల్ కలెక్షన్ చూస్తున్నాము. నెక్స్ట్ ఎలాగో మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి ఆర్కే కలెక్షన్స్ లో మరి ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ పట్టు సారీ కాస్ట్, దీని కాస్ట్ ఓన్లీ 29,700 రూపీస్. 29,700 రూపీస్ ఈ సారీ కాస్ట్. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చి మంచి మనకు బనారస్ జూట్ పట్టు అండి. ఇది దాని మీద మనం జూట్ మిక్స్ అవుతూ దీనికి కంప్లీట్ గా మనం కుట్టు బోర్డర్ అటాచ్ చేసుకున్నాం. పింక్ కలర్ కాంబినేషన్ లో మనం తీసుకున్నాం. ఇది కూడా మనకు జూట్ మిక్స్ అవుతూ మనకు పట్టు స్టైల్లో మనకు కుట్టు బార్డర్ లాగా కొంచెం లెంత్ గా ఉండే బార్డర్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. మిడిల్ అంతా కూడా ఒక యాంటిక్ షేడ్ జెరీ స్టైల్ తీసుకున్నాం. దాని మీద మంచి మనకు ఒక బాల్స్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. బట్ ఏంటంటే మనకు దాంతో కూడా ఏంటంటే వేవ్ టైప్ ఆఫ్ డిజైన్ తీసుకోవడం వల్ల కొంచెం లుక్ వైజ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అన్నమాట. వేవ్ స్టైల్ డిజైన్ కనిపిస్తుంది. టోటల్ సారీ కూడా ఈ కాంబినేషన్ ఇంతే దగ్గరగా హెవీగా ఉంటుందండి. బట్ కింద బార్డర్ ఇంకొంచెం డిఫరెంట్ గా ఎలివేట్ చేసుకుని లెంత్ బార్డర్ అనేది మనం ప్రిఫర్ తీసుకున్నాం. బట్ దీని మీద కంప్లీట్ గా మనకు ఒక బుట్టి స్టైల్ అనేది క్రీపర్ పట్టుగా ఎలివేట్ చేసుకున్నాం. బనారస్ టైప్ ఆఫ్ పళ్ళు అనేది ఇక్కడ కూడా మనకి ఎలివేట్ చేసుకున్నాం. దీనికి బ్లౌజ్ అనేది కంప్లీట్ గా మనం కాంట్రాస్ట్ లుక్ లో తీసుకున్నాం. అంటే మనకు పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. దీనికి హ్యాండ్స్ కి యూస్ చేయడానికి ఒక చిన్న బార్డర్ అనేది మనం ఎలివేట్ చేసుకున్నాం. దీని కాస్ట్ ఓన్లీ 4,500 రూపీస్. నైస్. 4,500 రూపీస్ కి ఈ స్పెషల్ కలెక్షన్ ఆఫ్ మనకి సారీ ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చి మనకు ఇది బనారస్ కోరా సిల్క్ అండి. బట్ మనం కోరా సిల్క్ లో గమనించాల్సిన 2 వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట. కొంచెం మనకేంటంటే మనకు కొంచెం రఫ్నెస్ వస్తూ కొంచెం స్టిఫ్నెస్ ఉంటుంది. బట్ ఈ మెటీరియల్ అనేది కంప్లీట్ గా ఫాలింగ్ మెటీరియల్ అండి. సాఫ్ట్ గా, చాలా సాఫ్ట్ మెటీరియల్. దీని మీద కంప్లీట్ గా మనం డిజిటల్ ప్రింట్ అవైల్ చేసుకున్న సారీ అండి. మొత్తం సారీ చూసుకున్నట్లయితే ఈ కాంబినేషన్ వస్తుందండి. ఓకే, మనకి ఒకలాంటి బ్రౌన్ డిజిటల్ ప్రింట్స్ లాగా సీనరీ డిజైన్స్. షోల్డర్ బోర్డర్ అనేది కూడా మనకి ఇలాగే బ్రౌన్ షేడ్స్ లో తీసుకుంటున్నాం. ఇక్కడ తీసుకున్నట్లయితే మిడిల్ అంతా కూడా మంచి సీనరీ టైప్ ఆఫ్ డిజైన్ అనేది ఎలివేట్ చేసుకుని మంచి డిజిటల్ ప్రింట్ అండి.
అండి. ఇది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ఇలాగా మనకు వస్తుంది ఫిగర్స్ అనేవి. బట్ పళ్ళుని మనం వేరియేషన్ చేస్తూ ఒక పెద్ద పర్సన్ ని మనం ఇలా తీసుకున్నామండి. చాలా పర్సన్ ని బ్యూటిఫుల్ ఒక లేడీని ఇచ్చేసారు మనకి, అది కూడా కలర్ఫుల్ గా ఇచ్చారు. మంచి డిజిటల్ ప్రింట్ తోనే మనం ఇలా ఎలివేట్ చేసుకున్నాం. బట్ బేసిస్ మనం ఒక టిష్యూ పళ్ళు అనేది కూడా కొంచెం వేరియేషన్ చూపిస్తూ మనం ఎలివేట్ చేసుకున్నాం. దీనికి బ్లౌజ్ కూడా ఏంటంటే మనం డిజిటల్ ప్రింట్ తోనే అవుతుంది. బట్ ఇదేంటంటే కంప్లీట్ గా ఎంబోజింగ్ స్టైల్ లాగా మనకు సెల్ఫ్ ప్రింటెడ్ లాగా వస్తుంది. బట్ దీనికి స్పెషల్ అంతా మనం క్వాలిటీ అండి. దీనికి మంచి లైట్ వెయిట్ సారీ, ఇది చాలా సాఫ్ట్ గా ఉంది, లైట్ వెయిట్ ఉంది. లుక్ వైజ్ చూస్తే కనుక లుక్ చూస్తే అంతే ట్రెండీగా ఉంది. మనకి కాస్ట్ ఎంత ఉంటుంది? దీని కాస్ట్ ఓన్లీ 7440 రూపీస్. yes ప్యూర్ ఐటమ్ కాబట్టి 7440 7440 కి ఇది మనకి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ మనం చూస్తున్న సారీ కంప్లీట్ గా ఫ్యాన్సీ ఎంబోజింగ్ పట్టు సారీ అండి. ఇది కంప్లీట్ గా మనం ఒక బ్రైడల్ ఫ్యాన్సీ స్టైల్ లో మనకు ఒక బ్రైడల్ వేర్ కలెక్షన్ లాగా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. మనకు షోల్డర్ బోర్డర్ అనేది మనం 2 వేరియేషన్స్ చూడొచ్చు. కంప్లీట్ గా సిల్వర్ జరీ మనకు గోల్డ్ యాంటిక్ షేడ్ జరీ తీసుకుంటూ ఒక వేవ్ టైప్ ఆఫ్ డిజైన్ తో మనం ఎలివేట్ చేసుకున్నామండి. కంప్లీట్ గా ఇది మనకు షోల్డర్ కాంబినేషన్ లో ఎలివేట్ అవుతుంది. శారీ అంతా కూడా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 2 వేరియేషన్స్ ఉంటుంది. కంప్లీట్ గా ఎంబోజింగ్ స్టైల్లో మనం ఒక సెల్ఫ్ ఎంబోజింగ్ లో తీసుకున్నాం. అంటే ఏంటంటే మనకి కంప్లీట్ జరీ మిక్స్ అవుతూ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకు చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ స్టైల్. అవునండి, చాలా స్మాల్ ఉండే బుటీస్ ఎంబోజింగ్ లాగా మనకి ఇక్కడ వెళ్తుంది. బట్ దాని మీద కంప్లీట్ యాంటిక్ షేడ్ బనారస్ ఆ మెటీరియల్ తీసుకుంటూ మనం ఏంటంటే కంప్లీట్ గా ఒక బిగ్ సైజ్ లో బుటీ స్టైల్ అనేది ఎలివేట్ చేస్తాం. చాలా హెవీగా వస్తుంది చూడండి. కాంబినేషన్ అంతా కూడా చాలా హెవీగా వస్తుంది. బట్ కింద బార్డర్ కూడా అంతే బ్రాడ్ గా ఎలివేట్ చేసుకుని ఏదైతే షోల్డర్ బార్డర్ కాంబినేషన్ ఉంటుందో దాన్ని ఇంకొంచెం బ్రాడ్ గా లెంతీగా తీసుకుంటూ కొంచెం హెవీగా తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ దీనికి పళ్ళు కూడా మనం 2 వేరియేషన్స్ చూపిస్తూ మనకు పళ్ళు కూడా ఒక 1/2 మీటర్ పళ్ళు అనేది డిజైన్ చేసుకుంటూ దాని మీద కూడా ఒక లీఫ్ స్టైల్ ఆఫ్ బుటీ అనేది ఎలివేట్ చేసుకున్నాం. దీనికి బ్లౌజ్ కంప్లీట్ గా మనం ప్లెయిన్ ప్రిఫర్ చేసామండి. ఏదైతే వర్కింగ్ పట్టు స్టైల్లోనే ప్లెయిన్ వస్తుంది. వర్కింగ్ పర్పస్ కానీ లేకపోతే ప్యాటర్న్ సెట్టింగ్ కానీ ఈజీ షార్ట్ లెంత్ అండ్ లాంగ్ లెంత్ ఉన్న బోర్డర్స్ ఇచ్చారు. అవునండి. ఓవరాల్ గా పట్టులో ఇది ఫ్యాబ్రిక్ డిఫరెంట్ వచ్చేసి కొంచెం రీజనబుల్ ప్రైసెస్ లో అవైలబుల్ ఉండే సారీ అని చెప్పుకోవచ్చు. కాస్ట్ ఎంత ఉంటుంది? దీని కాస్ట్ ఓన్లీ 5700 రూపీస్. నైస్ 5700 రూపీస్ ఈ సారీ కాస్ట్. నెక్స్ట్ వచ్చి మనకు కోరా సిల్క్ అండి. ఇది కంప్లీట్ గా కోరా సిల్క్ లోనే మనకు ఒక ఫ్యాన్సీ వెరైటీ అన్నమాట. కంప్లీట్ మంచి బ్రిక్ కలర్ కాంబినేషన్ కి కాంట్రాస్ట్ వచ్చే విధంగా మనం బుట్టి స్టైల్ ని ఎలివేట్ చేసుకున్నాం. మనకు ఈ బోర్డర్ స్టైల్ చూసుకున్నట్టయితే కంప్లీట్ గా లెవెండరీ షేడ్ అన్నమాట. బట్ ఏంటంటే లెవెండరీ మనకి ఈ బ్రిక్ కలర్ మిక్స్ అవడం వల్ల ఒక షేడ్ అనేది డిఫరెంట్ కనిపిస్తుంది. బట్ అవుట్ లైన్ చూసుకున్నట్టయితే మనకి క్లియర్ గా లావెండర్ షేడ్ కనిపిస్తుంది. శారీ అంతా కూడా మనం ఒక జరీ స్టైల్ తీసుకుంటూ మనం చెక్స్ అనేది ఎలివేట్ చేసుకున్నామండి. బట్ దీంతో మనం కంప్లీట్ గా గమనించాల్సింది ఇక్కడ బుట్టి స్టైల్స్ చాలా డిఫరెంట్ గా ఒక బాల్స్ టైప్ ఆఫ్ డిజైన్ తీసుకున్నాం. బట్ ఈ వర్క్ అనేది కంప్లీట్ గా మనం జూట్ తో ఎలివేట్ చేసుకున్నామండి. కంప్లీట్ గా మనకు జూట్ మెటీరియల్ వస్తుంది. దీంతో కూడా మనకు క్రీపరింగ్ పార్ట్ కూడా మనం ఎలివేట్ చేసుకున్నాం. అక్కడ వేరియేషన్ చూపిస్తూ మనం బూటీ స్టైల్ చాలా డిఫరెంట్ సర్కిల్ లోనే 3 వేరియేషన్స్ ఇచ్చారు. కట్ స్టైల్ లో మనకి మధ్యలో క్రీపర్ ఈ సైజ్ వచ్చి మనకు మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్, మిడిల్ అంతా కూడా గ్రీన్ తీసుకుంటే ఇలా ఎలివేట్ అవుతుంది. ఓవరాల్ అంటే బ్రైట్ కలర్స్ చూస్ చేసుకున్నారు. అవునండి. టోటల్ సారీ అంటే మనకు షోల్డర్ మీదకి ఇట్లా హెవీ వస్తుంది. మనకు కుచ్చుల కాంబినేషన్ లో తీసుకున్నట్లయితే కొంచెం డిస్టెన్స్ లో మనకు అక్కడక్కడ ఎలివేట్ అవుతుంది. పళ్ళు కూడా ఏంటంటే మనం ఒక షార్ట్ పళ్ళు ప్రిఫర్ చేసుకున్నాం. దాంతో కూడా మనకు బుటీ మిస్ కాకుండా బుటీ స్టైల్ ని కానీ అవుట్ లైన్స్ మనకు ఒక జూట్ బోర్డర్ అని కానీ ఎలివేట్ అయింది. బట్ దీనికి బ్లౌజ్ కూడా అంతే డిజైనర్ స్టైల్లో మనం ప్రిఫర్ చేసుకున్నాం. ఓహో, ప్లెయిన్ ఇవ్వకుండా మనకి గోల్డెన్ లైన్స్ అడ్డగా ఇచ్చేసారు, గ్రీన్ లైన్స్ స్ట్రైప్స్ తీసుకున్నాం. ఒక ప్యాటర్న్ సెట్టింగ్ కి ఈజీగా ఉంటుందన్నమాట. లైట్ వెయిట్ ఫ్యాన్సీలో మనకి న్యూ కలెక్షన్. అవునండి. ఎంత ఉంటుంది కాస్ట్? దీని కాస్ట్ ఓన్లీ 2670 రూపీస్. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఆర్కే కలెక్షన్స్ లో మనం పట్టు కలెక్షన్స్ చూసాము. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ వెరైటీ చూస్తున్నాము. ఇది ఫ్యాన్సీ న్యూ వెరైటీ కలెక్షన్. మరి ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2670 రూపీస్ ఓన్లీ. ఇలాంటి రీజనబుల్ ప్రైజెస్ కి, ఎస్పెషల్లీ హోల్సేల్ ప్రైజెస్ కి మాత్రమే మీరు ఎలాంటి కలెక్షన్ కావాలి అనుకున్నా, పెళ్లిళ్ళకి సంబంధించిన బ్రైడల్ కలెక్షన్స్ కానీ, పెట్టుబడులకి సంబంధించిన కలెక్షన్స్, అదర్వైజ్ రెగ్యులర్ వేర్, ఫ్యాన్సీ వేర్, డిజైనర్ శారీస్, క్యాటలాగ్ పీసెస్, ఎలాంటి కలెక్షన్స్ అయినా మనకి హోల్సేల్ ప్రైజెస్ కి కేపీహెచ్పీ కాలనీ, కుకట్పల్లి రోడ్ నెంబర్ 2 లో ఉన్న ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ లో ఉంటాయి. ఆర్కే కలెక్షన్ వారికి మరో బ్రాంచ్ కూడా ఉంది. కేపీహెచ్పీ కాలనీ, కుకట్పల్లి మెయిన్ రోడ్ లో ఆర్కే సెలెక్షన్ అనే బ్రాంచ్ ఉంటుంది. అక్కడ కూడా మనకి అన్ని రకాల శారీస్ అనేవి అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ సారీ వచ్చి కంప్లీట్ గా మనం ఆర్గంజా సిల్క్ మంచి ఫ్యాన్సీ వెరైటీ చూస్తున్నామండి. బట్ దీని మీద మనం ఎలివేట్ చేస్తున్న వర్క్ వచ్చి కంప్లీట్ గా మ్యాటీ వర్క్ తీసుకున్నాం. ఆల్ ఓవరింగ్ వర్క్ అనేది మనం ప్రిఫర్ చేసుకున్నాం. మనకి పై బార్డర్ కింద బార్డర్ అంటే మనకు కింద బార్డర్ పై బార్డర్ సేమ్ కడ్డీ బార్డర్ స్టైల్ ని మనం ఎలివేట్ చేసుకున్నాం. మంచి జరీ స్టైల్ తీసుకుంటూ సారీ అంతా కూడా మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ మీద మనకు దీనికి మ్యాటీ వర్క్ స్టైల్ అనేది వస్తుంది. బట్ క్రీపరింగ్ అంటే మ్యాటిక్ క్రీపరింగ్ పార్ట్ అంతా కూడా ఒక మంచి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. లోటస్ ఫ్లవర్స్ అనేది కాంబినేషన్ మార్చుకున్నామండి. ఇక్కడ లెమన్
లో థ్రెడింగ్ వర్క్ కి అవుట్ లైన్ అంతా కూడా గ్రీన్ తీసుకున్నాం. ఇక్కడ ఆరెంజ్ కలర్ ఫ్లవర్ కి అవుట్ లైన్ అంతా కూడా మనం గ్రీన్ తీసుకొని ఫిల్ చేసుకొని ఇలా మనం హెవీగా తీసుకున్నాం. హెవీగా చాలా దగ్గరగా నియర్ బై సారీ అంతా ఇచ్చారు. సారీ అంటే మనకి షోల్డర్ పార్ట్ వరకు ఇలా వస్తుంది, కుచ్చుల పార్ట్ వచ్చేసి హాఫ్ షేడ్ అంటే అప్ టు నీ పార్ట్ వరకు ఇక్కడ ఎలివేట్ చేసుకున్నాం. ఇది మనం పళ్ళు తీసుకున్నాం. పళ్ళులో కూడా మనం మంచి రిచ్ గా ఉండే పళ్ళు, మంచి కడ్డీ బార్డర్ పళ్ళు తీసుకుని ఎలివేట్ చేసుకున్నాం. దీనికి బ్లౌజ్ అనేది మంచి ప్లెయిన్ బ్లౌజ్ అనేది ప్రిఫర్ చేసుకున్నాం. అదర్వైజ్ మనం బయట ఏదైనా ఫ్యాబ్రిక్ తీసుకొని కూడా పింక్ తో స్టిచ్ చేయించుకోవచ్చు, ప్లెయిన్ బ్లౌజ్ అయినా. అవునండి, చాలా బాగుంటుంది. చాలా బాగుంది మ్యాటివ్ వర్క్ తో, చాలా ఎలిగెంట్ లుక్ తో. ఎంత ఉంటుంది కాస్ట్? ఓన్లీ 1350 రూపీస్ అండి. చూడండి 1350 రూపీస్ కి ఆర్గన్జో శారీ, నవ్ డేస్ ఫ్యాషన్ కూడా. బట్ చూసారా మ్యాటివ్ వర్క్ హెవీగా వచ్చే శారీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది కదా. నెక్స్ట్ వెరైటీ వచ్చి మంచి లెనిన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. నైస్. వాటిలో కంప్లీట్ గా మనం ఒక డిజైనర్ కాన్సెప్ట్ లో తీసుకున్న శారీ, కంప్లీట్ గా ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది దీనికి ప్రిఫర్ చేసుకుంటూ హైలైట్ చేసుకున్నామండి. బట్ షోల్డర్ బోర్డర్ అనేది కొంచెం థిక్నెస్ లో మనం సేమ్ మనకు పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో తీసుకున్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంబ్రాయిడింగ్ డిజైన్ హైలైట్ అండి. దీనికి ఏంటంటే మనం 2 వేరియేషన్స్ తీసుకున్నాం అనమాట. లైట్ పింక్ కి మనకు డార్క్ పీచ్ పింక్ కలర్ కాంబినేషన్ ని ఎలివేట్ చేసుకున్నాం. లీఫ్ పార్ట్ అంతా కూడా తీసుకున్నట్లయితే కంప్లీట్ గా మనకు ఒక యాంటిక్ షేడ్ లోనే గ్రీన్ షేడ్ ని మంచి షేడెడ్ టైప్ లో మనం ఎలివేట్ చేసుకున్నాం. బట్ ఒకలాంటి డిఫరెంట్ గ్రీన్ థ్రెడ్ వర్క్ యూస్ చేసాం. కంప్లీట్ గా ఇది ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది. అక్కడక్కడ చాలా క్యూట్ గా ఒక చిన్న ఫ్లవర్ బ్రాంచెస్ కూడా మనం ఎలివేట్ చేసుకున్నాం. చాలా ఇలాగా మనకు షోల్డర్ మీదకి అప్ టు షోల్డర్ పళ్ళు ఇలా హెవీగా మనం తీసుకున్నాం. చాలా బాగుంది. అవునండి, మనకి ఫిల్స్ పార్ట్ లో నీ పార్ట్ వరకు వస్తుంది. దీనికి పళ్ళు తీసుకున్నట్లయితే కొంచెం కాంట్రాస్ట్ వచ్చే విధంగా మనం గ్రీన్ కలర్ కాంబినేషన్ జూట్ పళ్ళు అనేది ప్రిఫర్ చేసుకొని అది కూడా లైన్స్ తీసుకుంటూ మనం ఎండింగ్ చేసాం. ఒక సింపుల్ ఎలిగెంట్ లుక్ వచ్చే విధంగా ట్రెండీగా బ్లౌజ్ మాత్రం జస్ట్ ప్లెయిన్ తీసుకున్నామండి. ప్లెయిన్ మనం ప్రిఫర్ చేసుకున్నాం. ఇలాంటి ఒక కలర్ కాంబినేషన్ థ్రెడ్ యూస్ చేసి ప్యాటర్న్ చేయించుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ ఫ్యాన్సీ వెరైటీ, చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఆఫ్ సారీ చూస్తున్నాము. యంగ్స్టర్స్ కి యూస్ఫుల్ గా ఉంటుంది, అదర్వైజ్ వేరే ఏజ్ గ్రూప్ వారికి కూడా. మరి ఎంత ఉంటుంది కాస్ట్? ఓన్లీ 4620 రూపీస్. 4620 రూపీస్. కలర్స్ మరి దీంతో కలర్ చాయిస్ అవైలబుల్ ఉంది. ఓకే. నెక్స్ట్ సారీ వచ్చి మనకు చందేరి ఇక్కత్ సారీ అండి. చందేరి ఇక్కత్ సారీ కంప్లీట్ గా మనం ఒక మంచి డార్క్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ మీద మనకు చీకో కలర్ థ్రెడింగ్ వర్క్ యూస్ చేస్తూ డిజైన్ చేసుకున్న సారీ. ఇంత ముందు ఫ్యాన్సీలో మనం ట్రెండీ కలెక్షన్ చూసాము, ఇప్పుడు ట్రెడిషనల్ కాంబినేషన్. మనం పైన బోర్డర్ చూసుకున్నట్టయితే మంచి జస్ట్ ఒక 3 ఇంచెస్ బోర్డర్ అనేది హైలైట్ చేసుకున్నాం. అంటే షోల్డర్ బోర్డర్ కి మనం బ్యాక్గ్రౌండ్ అంతా చూసుకున్నట్టయితే సెల్ఫ్ లైన్ స్టైల్ మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్. బట్ ఏంటంటే మనకు అక్కడక్కడ జూట్ కూడా మనకు మిక్స్ అవుతూ మనకు లైన్స్ అనేది జెరీ లైన్స్ కనిపిస్తూ ఉంటుంది చూడండి. అంటే మనకు సెల్ఫ్ లాగా వస్తుంది. దీని మీద మనకు చిక్క కలర్ కాంబినేషన్ లో మనకు డైమండ్ షేప్ ఆఫ్ బుట్టి అనేది ఎలివేట్ చేసుకున్నాం. అది కూడా ఒక క్రాసింగ్స్ లైన్స్ తీసుకుంటూ శారీ అంతా కూడా ఇలాగే దగ్గరగా హెవీగా ఉంటుంది. దీనికి మనం బోర్డర్ అనేది కంప్లీట్ గా ఎందుకు ఇక్కత్ అన్నామంటే కంప్లీట్ గా బోర్డర్ కాంబినేషన్ కంప్లీట్ గా ఇక్కత్ స్టైల్లో మనం ఎలివేట్ చేసుకున్నామండి. ఇలాంటి వేవ్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది కంప్లీట్ గా మనకి ఎక్కువగా ఇక్కత్ సారీస్ లో కనిపిస్తుంటుంది. వాటిని మనం ఫ్యాన్సీలో తీసుకున్నాం. అది కూడా మనం గోల్డ్ జరీ తీసుకుని హైలైట్ చేసుకున్నాం. జూట్ మ్యాంగో బిట్టీస్. బట్ బ్యాక్గ్రౌండ్ అంతా మనం టిష్యూ తీసుకున్నాం. టిష్యూ జరీ తీసుకోవడం వల్ల ఇంకొంచెం ఎలిగెంట్ గా ఉంటుంది అన్నమాట. ఇది మనం బోర్డర్ కాంబినేషన్. దీనికి పళ్ళు అనేది కూడా సేమ్ మనకి ఇక్కత్ టైప్ పళ్ళు అనేది ఎలివేట్ చేసుకున్నాం. అది కూడా జూట్ అండ్ జరీ యూస్ చేసి జస్ట్ మనకు పావు మీటర్ పళ్ళని మనం ఎలివేట్ చేసుకున్నాం. దీనికి బ్లౌజ్ అనేది మాత్రం మనం ప్లెయిన్ ప్రిఫర్ చేసుకున్నాం. దాంతో కూడా మన జరీ లైన్స్ అనేది దీంతో కంటిన్యూ అవుతుంది. నైస్. సో ట్రెడిషనల్ కలెక్షన్స్ ఉన్నాయి, ట్రెండీ కలెక్షన్స్ ఉన్నాయి, ఆల్ ఏజ్ గ్రూప్ వరకు ఉన్నాయి. ఎస్పెషల్లీ ఎంత ఉంటుంది కాస్ట్? దీని కాస్ట్ ఓన్లీ 1670 రూపీస్. 1670 రూపీస్ ఓన్లీ ఈ సారీ కాస్ట్. ఈ సారీలో మరి కలర్స్? దీంతో కలర్ చాయిస్ ఉన్నాయి. మోడల్స్ కూడా వేరేగా డిఫరెంట్ గా ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ సారీ వచ్చి మనం వర్క్ సారీ చూస్తున్నామండి. ఇది కంప్లీట్ గా హెవీగా డిజైన్ చేసుకున్నాం. ఫ్యాన్సీ అయిపోయి పట్టు అయిపోయి ఇప్పుడు కలర్ఫుల్ మంచి కలర్ఫుల్ కాంబినేషన్. ఏంటంటే మనకి ఈ డైన్ షేడ్ అనేది మనకి ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్ లో బాగా నడుస్తున్నాయండి. బట్ ప్లెయిన్ ఉన్నాయి, దీని మీద మనకు బుట్టి స్టైల్స్ లో ఉన్నాయి, అన్ని వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి. దీనికి హెవీ మనం బోర్డర్ అనేది హెవీ చేసుకున్నాం, చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్లీట్ గా పిటాయ్ వర్క్ అనేది ఎలివేట్ చేసుకున్నామండి. దాని మీద కంప్లీట్ గా స్టోన్స్ తీసుకుంటూ మిర్రర్ అనేది రౌండ్ షేప్ మిర్రర్ తీసుకుని ఇక్కడ ఒక బోర్డర్ అనేది బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకోవడం వల్ల ఇంకొంచెం డిఫరెంట్ గా వస్తుంది. బట్ దీనికి క్వైట్ కాంట్రాస్ట్ గా మనం పింక్ బోర్డర్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. దీంతో సీక్వెన్స్ వర్క్ అలాగే మనకు ఒక పిటాయ్ వర్క్ కూడా మనకి ఎలివేట్ అవుతుంది అన్నమాట. 3 sides as it is ఇదే బోర్డర్ కంటిన్యూ చేశారు. సారీ అంతా కూడా చూసుకున్నట్లయితే 3 కలర్ కాంబినేషన్ అండి. ఒక లెమన్ క్రేప్ సాటిన్ క్రేప్, ఇది వచ్చి మనకి సాటిన్ క్రేప్ లో ఉంటుంది. మనకి ఏంటంటే మనకి 3 కలర్ కాంబినేషన్స్, మనకి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్, గ్రీన్ అండ్ లైట్, మనకి లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ రెండు తీసుకున్నామండి. దీంతో కూడా మనకు ఒక బుట్టి స్టైల్ చూసుకున్నట్లయితే చాలా డిఫరెంట్ గా వస్తుంది. కంప్లీట్ గా పిటాయ్ వర్క్ తీసుకున్నాం. బట్ దీంతో స్పెషల్ అపిరెన్స్ ఏంటంటే మనకు 0 సైజ్ లో ఉండే గోల్డ్ బీడ్స్ అండి, అవి తీసుకుంటూ మనం ఫిల్ చేసుకోవడం వల్ల కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. దీనికి బ్లౌజ్ కూడా అంతే హెవీగా తీసుకున్నాం మనం.
ఓ బ్లౌజ్ కి కూడా మిర్రర్ వర్క్ అండ్ హెవీగా వర్క్ అనేది ఇచ్చారు. ఇలా మనం బ్యాక్ సైడ్ అంతా మనం హెవీగా ఉండే తీసుకున్నాం. దాంతో కూడా మిర్రర్ వర్క్ అనేది స్పెషల్ అపియరెన్స్. హ్యాండ్స్ కి యూస్ చేయడానికి కూడా మనకి వీలుగా మనకు ఫ్రంట్ నెక్ పార్ట్ అనేది అన్ని ఇచ్చారన్నమాట. మనకి చూడండి ఈ ప్యాచ్ కూడా వస్తుంది అన్నమాట. అండ్ వర్క్ హెవీగా ఉన్న కలెక్షన్. వీటిలో కలర్స్ అంటే మనకి ఎలా ఉంటాయి? దీంతో మనకు కలర్ చాయిస్ ఉన్నాయండి. 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. షేడ్స్ అనేవి డిఫరెంట్ షేడ్స్ అన్నమాట. మనం ఎక్కడ ఊహించిన విధంగా డిఫరెంట్ షేడ్స్ లోనే మనకు ఎలివేట్ అవుతుంది అన్నమాట. ఓకే నైస్ వర్క్ సారీ. ఎంత ఉంటుంది కాస్ట్? దీని కాస్ట్ ఓన్లీ 2990 రూపీస్. ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, పట్టు చూసేసాము, ఫ్యాన్సీ చూసాము. ఫ్యాన్సీలో ట్రెడిషనల్ అండ్ ట్రెండీ ఉన్నాయి. పట్టులో కూడా రీజనబుల్ ప్రైస్ లో, అంటే కాస్ట్ ఎక్కువలో ఉన్నాయి, తక్కువలో ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నాము వర్క్ గల శారీస్ అన్నమాట. శారీ చాలా సూపర్ గా ఉంది. శారీ కాస్ట్ వచ్చేసి 2990 రూపీస్ ఓన్లీ. మరి ఇలాంటి ప్రైజెస్ కి, ఎస్పెషల్లీ హోల్సేల్ ప్రైజెస్ కి మీకు ఎలాంటి కలెక్షన్ కావాలి? పట్టులో వెరైటీస్, అదర్వైజ్ వచ్చేసి ఫ్యాన్సీ వెరైటీస్, డిజైనర్ శారీస్, కేటలాగ్ పీసెస్, వర్క్ శారీస్. సో మీకు ఎలాంటి కలెక్షన్స్ కావాలి అనుకున్నా కేపీహెచ్పీ కాలనీ కుకట్పల్లి రోడ్ నెంబర్ 2 లో ఉన్న ఆర్కే కలెక్షన్స్ ని విజిట్ చేయండి. అన్ని రకాల శారీస్ అందుబాటులో ఉంటాయి. అలాగే వీరికి మరో బ్రాంచ్ కూడా ఉంది. కేపీహెచ్పీ కాలనీ కుకట్పల్లి మెయిన్ రోడ్ లో ఆర్కే సెలక్షన్ అనే బ్రాంచ్ ఉంటుంది. అక్కడ కూడా అన్ని రకాల శారీస్ అందుబాటులో ఉంటాయి. అలాగే లేడీస్ ఎవరైనా ఇంట్లో శారీస్ సేల్ చేసుకోవాలి అనుకుంటే ఒకసారి విజిట్ చేయండి ఆర్కే కలెక్షన్స్ ని. ఆర్కే నెక్స్ట్ శారీ వచ్చి మంచి మనకు మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్, మనకు కంచి బోర్డర్స్ తీసుకుంటూ హైలైట్ చేసుకున్న ఒక డిజైనర్ శారీ అండి. ఫ్యాబ్రిక్ వచ్చి కంప్లీట్ గా మనకు సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ తీసుకున్నాం. అవునండి, ఇక్కడ బోర్డర్ కాంబినేషన్స్ 2 వేరియేషన్స్ తీసుకున్నాం. ఒకటి పింక్ అండ్ మనకు ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ తో షోల్డర్ బార్డర్ అనేది మనం హైలైట్ చేసుకున్నాం. శారీ అంతా మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్, మన సిల్క్ కోటా ప్లెయిన్ అనేది ఇక్కడ ప్రిఫర్ చేసుకున్నాం. దీనికి అంతా స్పెషల్ మనకు బోర్డర్ కాంబినేషన్ మంచి కంచి స్టైల్ బోర్డర్ అనేది ఇక్కడ తీసుకున్నాం. మంచి గ్రీన్ మీద మనం జరీ స్టైల్ అనేది తీసుకుంటూ మనం ఎలివేట్ చేసుకున్నాం. ఇంకొంచెం కింద బోర్డర్ స్టైల్ కూడా సేమ్ మనకు పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ తో మనకు హైలైట్ గా ఉంది. దీనికి మనం పళ్ళు అనేది షార్ట్ పళ్ళు తీసుకున్నాం. మనకు అవుట్ లైన్ అంతా జరీ కడ్డీ బోర్డర్ తీసుకున్నాం. మిడిల్లో మనకు గ్రీన్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ కూడా మనం ప్లెయిన్ తీసుకుంటూ ప్రిఫర్ చేసాము. ఓకే 2 టైప్స్ ఆఫ్ బోర్డర్, లెంత్ తక్కువగా ఉన్న బోర్డర్, లెంత్ ఎక్కువగా ఉన్న బోర్డర్. అంటే లైక్ మనకి కలర్స్ ఉంటాయా దీంట్లో? దీంతో కలర్ చాయిస్ కూడా ఉన్నాయండి. మోడల్స్ అనేవి కూడా వెరైటీగా ఉంటుంది. ఓకే దీని కాస్ట్ ఓన్లీ 1210 రూపీస్. గ్రాండ్ గా ఉంది. ప్యూర్ ఐటమ్ అయినా 1210 రూపీస్ ఈ సారీ కాస్ట్. ఈ సారీలో కలర్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. కంప్లీట్ గా డిజైనర్ స్టైల్ అండి ఇది కూడా. బట్ ఏంటంటే దీని స్పెషల్ అంతా మనం ఆఫ్ పట్టు క్లాత్ మీద ఎలివేట్ చేసుకున్న కంప్లీట్ డిజైనర్ స్టారీ. మనం దీనికి షోల్డర్ బార్డర్ చాలా డిఫరెంట్ గా తీసుకున్నామండి. మంచి టిష్యూ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం. దాని మీద కంప్లీట్ గా 2 అవుట్ లైన్స్ అనేది కంప్లీట్ గా పిటాయి వర్క్, సీక్వెన్స్ వర్క్ రెండు మిక్స్ చేస్తూ హైలైట్ చేసుకున్నాం. ఇక్కడ కూడా మనకు ఒక ఫ్లవర్ బుటీస్ తీసుకున్నాము. దీనికి కూడా మనకు మిర్రర్ వర్క్ అనేది హైలైట్ చేసుకుంటూ బోర్డర్ కొంచెం లెంత్ గా తీసుకున్నాం. ఇలా ఎలివేట్ అవుతుంది అనమాట. 3 సైడ్స్ ఈ బోర్డర్ కంటిన్యూ ఉంటుంది. బట్ దీనికి స్పెషల్ మనకి ఇది మంచి ఆఫ్ వైట్ మిక్స్ కలర్ కాంబినేషన్. మనకు ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ వస్తుంది. ఒక ఏంటంటే మనకు ఒక ట్రెడిషనల్ లుక్ లో మనకు ఫ్యాన్సీ లుక్ కనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే మనకు ఒక చాలా ఫాలింగ్ మెటీరియల్, చాలా సాఫ్ట్ లేకుండా ఉంది. బట్ దీనికి ఇంకొంచెం డిఫరెంట్ గా ఎలివేట్ చేసుకున్న బోర్డర్ స్టైల్ ఇంకొంచెం డిఫరెంట్ గా వస్తుంది అనమాట. నెట్టెడ్ మీద మనకు ఒక థ్రెడింగ్ వర్క్ తీసుకుంటూ మనం వేసుకున్నాం. అక్కడ ఫ్లవర్ కాంబినేషన్, ఇక్కడ ఒక మ్యాంగో కలర్ కాంబినేషన్, ఇక్కడ కూడా ఫ్లవర్స్ తీసుకుంటూ దీని మీద హనీ కలర్ స్టోన్ పేస్ట్ చేసుకొని హైలైట్ చేసుకున్నామండి. ఇదే కాంబినేషన్ మనకు పళ్ళు ఎడ్జ్ అయ్యే దగ్గర కూడా ఇలాగే, పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా మనకి అదే వర్క్ ఉంది. టోటల్ శారీ కూడా ఇలాగే ఉంటుందండి. దీనికి బ్లౌజ్ కంప్లీట్ గా కాంట్రాస్ట్ ప్రిఫర్ చేసాం. ఇలాగా మంచి గోల్డెన్ షేడ్ లో మనం రా సిల్క్ మెటీరియల్ తీసుకున్నామండి. హ్యాండ్స్ కి యూస్ చేయడానికి వీలుగా చిన్న ప్యాచ్ మనం అటాచ్ చేసుకున్నాం. సో పార్టీ వేర్ కలెక్షన్. అవునండి. ఎంత ఉంటుంది కాస్ట్? దీని కాస్ట్ ఓన్లీ 2780 రూపీస్. కలర్స్? దీంతో కలర్ చాయిస్ అప్ టు 9 కలర్స్ అవైలబుల్. ఈ సారీలో 9 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. సారీ కాస్ట్ చూస్తే కనుక ఓన్లీ హోల్సేల్ ప్రైస్ 2780 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ సారీ చూద్దాం. మంచి జూట్ మీద తీసుకున్న సారీ అండి. చాలా కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా తీసుకున్నాము. మనకి దీనికి షోల్డర్ బార్డర్ అనేది మనకు 3 వేరియేషన్స్ తీసుకున్నాం. చాలా డిఫరెంట్ గా మనకి ఒక లెవెండర్ మిక్స్, గ్రీన్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్స్ తో మనకు 3 వేరియేషన్స్ ఇస్తూ బార్డర్ వస్తుంది. మిడిల్ అంతా కూడా చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్ ఒక క్రీమీ షేడ్ అనేది అక్కడక్కడ తీసుకున్నాం. బట్ దీనికి మేజర్ కలర్ మనం బ్లూ మిక్స్ చేసుకున్నామండి. మనకు బ్లూ షేడ్స్ లోనే మనకు డార్క్ అండ్ లైట్ షేడ్స్ తీసుకుంటూ అక్కడక్కడ ఒక బ్రౌన్ కలర్ కాంబినేషన్ కానీ బ్లాక్ మిక్స్ అవుతూ మన మంచి డిజిటల్ ప్రింట్, మంచి జూట్ ఫ్యాబ్రిక్ మీద ఎలివేట్ చేసుకున్నాం. టోటల్ శారీ కూడా మనకి ఇలాగే ఫ్యాన్సీ లుక్ తో మనకి ఎలిగెంట్ గా ఉంటుంది అనమాట. కింద బోర్డర్ స్టైల్ ఇంకొంచెం బ్రాడ్ గా ఎలివేట్ చేసుకుంటూ 3 వేరియేషన్స్ తీసుకుంటూ హైలైట్ చేసుకున్నామండి. ఇలాగ టోటల్ శారీ అంతా కూడా ఈ ప్రింటెడ్ స్టైల్. ప్రెజెంట్ మార్కెట్ లో ఈ స్టైల్స్ అనేది చాలా బాగా రన్నింగ్. బట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ మీద చూస్తున్నాం.
చూస్తున్నాం ఈ అవునండి. రోజులో. బట్ దీనికి బ్లౌజ్ కొంచెం డిఫరెంట్ గా ఎలివేట్ చేసుకున్నాం. ఒక డాట్ డిజైన్ తో మనం ప్లెయిన్ ఇట్లా ప్రింటెడ్ స్టైల్స్ తీసుకుంటూ డాట్ డిజైన్ అనేది ప్రిఫర్ చేసుకున్నాం. ఏమన్నా పార్టీస్ ఉన్నప్పటికి యూస్ఫుల్ గా ఉంటుంది. కాస్ట్ ఎంత ఉంటుంది? దీని కాస్ట్ ఓన్లీ 1670 రూపీస్. ఓకే, 1670 రూపీస్ కి ఈ ట్రెండీ కలెక్షన్ సారీ ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ లో ఉంది. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ మంచి డిజైనర్ సారీ చూస్తున్నాము. ఇది కూడా ఒక డై అండ్ షేడ్ మనకి ఏంటంటే మనకు ఒక ఆరెంజ్ షేడ్ కి మనకు ఒక మెరూన్ రెడ్ అండ్ పింక్ షేడ్ మిక్స్ అవుతూ హైలైట్ చేసుకున్నామండి. ఇలాంతా మనకు షోల్డర్ వస్తుంది. దీనికి బోర్డర్ అనేది చాలా డిఫరెంట్ షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నామండి. దాని మీద మనకు ఫ్లవర్ అనేది థ్రెడ్ వర్కింగ్ యూజ్ చేస్తూ అంటే మనకు కాంట్రాస్ట్ లుక్ వచ్చే విధంగా మనకు పీచ్ పింక్ థ్రెడ్ తీసుకుంటూ ఎలివేట్ చేసుకున్నాం. అవుట్లైన్ అంతా కూడా పిటాయి వర్క్ తో మనం ఎలివేట్ అయిందండి. మనకి ఈ బోర్డర్ కాంబినేషన్ 3 ఎడ్జెస్ వస్తుంది. అంటే పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర కానీ కింద బోర్డర్ కానీ సేమ్ ఉంటుంది. దీంతో మనం హెవీగా ఉండే ఇంకొక ఫ్లవర్ బంచ్ అనేది చూడొచ్చు కంప్లీట్ గా. అది కూడా కాంట్రాస్ట్ లుక్ తో మనం ఎలివేట్ అవుతుంది. ఇదంతా కూడా మనకు 2.5 మీటర్ వరకు ఇలాగ వస్తుంది అనమాట. ఓహో 2.5 వరకు. నెక్స్ట్ మనకి పిల్స్ కాంబినేషన్. ఓహో సేమ్ కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారు. ఫ్యాబ్రిక్ సేమ్ బట్ వర్క్ అనేది మారింది అనమాట. ఇక్కడ హెవీ బంచెస్ అనేది చూడొచ్చు కంప్లీట్ గా. గోల్డ్ జెరీ, అవునండి, ఒక గోల్డ్ జెరీ మనకు థ్రెడింగ్ వర్క్ తీసుకుంటూ చాలా హెవీగా తీసుకున్నాం. ఒక లంగావోని స్టైల్ అనేది ఇక్కడ ప్రిఫర్ అవుతుంది. నెక్స్ట్ దీనికి బ్లౌజ్ అనేది కూడా కంప్లీట్ గా రా సిల్క్ కాంట్రాస్ట్ వచ్చే విధంగా మంచి గోల్డ్ బ్లౌజ్ అనేది తీసుకున్నాం. ఓకే, ఎంత ఉంటుంది ఈ సారీ కాస్ట్? ఓన్లీ 2690 రూపీస్. ఇంత హెవీ వర్క్ ఉన్న ఈ సారీ కాస్ట్ వచ్చేసి కేవలం 2690 రూపీస్ ఓన్లీ. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్నీ కూడా చాలా కలర్ఫుల్గా ఆల్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి. మరి ఈ శారీస్ని మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే కేపీహెచ్పీ కాలనీ కూకట్పల్లి రోడ్ నెంబర్ 2లో ఉన్న ఆర్కే కలెక్షన్స్ని విజిట్ చేయండి. అలాగే ఆర్కే కలెక్షన్ వారికి ఆర్కే సెలెక్షన్ అనే మరో బ్రాంచ్ కూడా ఉంది. కేపీహెచ్పీ కాలనీ కూకట్పల్లి మెయిన్ రోడ్లో ఆర్కే సెలెక్షన్ అనే బ్రాంచ్ ఉంటుంది. అక్కడ కూడా అన్ని రకాల శారీస్ అందుబాటులో ఉంటాయి. అవి కూడా హోల్సేల్ ప్రైస్కి మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్ మణికంఠ. వ్యూయర్స్కి కావాల్సిన పట్టులో వెరైటీస్ అలాగే ఫ్యాన్సీ డిజైనర్ సైజ్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మరి ఒక్కసారి మీకు భోగి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈరోజు భోగి పండుగ సందర్భంగా మనం చూసేసాము స్పెషల్ కలెక్షన్ ఆఫ్ పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ శారీస్, వర్క్ శారీస్ అన్నీ కూడా చాలా స్పెషల్ కలెక్షన్ ఆఫ్ శారీస్ చూసాము. అలాగే రీజనబుల్ ప్రైజెస్కి. మరి లేట్ చేయకుండా ఇంకెందుకంటే ఆలస్యం, విజిట్ చేయండి ఆర్కే కలెక్షన్స్ని. ఇది వాళ్ళ హలో లేడీస్ ఎపిసోడ్. తిరిగి రేపటి హలో లేడీస్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రేక్షకులకు మరి ఒక్కసారి భోగి పండుగ శుభాకాంక్షలు.